ఎదురు దెబ్బలు తిని 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 అలసిపోయి ఉన్నారు జనాలు. నిజంగా ఎవరైనా మన అనుకోని దగ్గరకు వచ్చి 4 మంచి మాటలు చెప్పినా కూడా నిజంగా నమ్మలేకపోతున్నాం. కలియుగం కదా, ఎవడు మనోడు, ఎవడు మంది, ఎవడు మంచోడు, ఎవడు ముంచేవాడు తేల్చుకోలేకపోతున్నాం. మీ పరిస్థితి ఇంతేనా? మంచితనం నటిస్తూ వెంట వెంటే ఉంటూ జబ్బల మీద చేసి పక్కనే తిరుగుతూ గొయ్యితోటి ఆ గోతిలో పాతి పెట్టాలని చూస్తున్నారు. ఆ గోతిలో మనల్ని వాతిపెట్టుడు కాదు, ఇప్పటి నుండి మనమే కొత్త సిస్టమ్ నేర్చుకుందాం. ప్రతి ఓడు కొట్టిన రాళ్ళని ఏరుకొని దగ్గర పెట్టుకొని ఎవడైతే గొయ్యి దోపుతాడో అదే గొయ్యిలో వాన్నే పెట్టి ఆ రాళ్ళు మీదేసి పూడ్చి పెడదాం. నటనేమన్నా వాడు అయ్యే సొత్తా? వాడికే వస్తుందా నటించడం, మనకి రాదా? ఇన్ని రోజులు వాళ్ళల్లో ఉన్న నటులు చూసినాము, ఇప్పటి నుండి మనం కూడా అదే స్టైల్లో పోయి మన నటన ఏందో చూపిస్తాం. నటించడం కాదు, జీవించేద్దాం. అట్లయితేనే బతుకుతాం ఈ కలియుగంలో. ఎట్లుంది ఐడియా? బాగుంది కదా? నచ్చితే ఓ లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.